హాయ్ ఎవ్రీవన్, వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి తమిళ్ చూడగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. బర్త్డే బ్లాగ్ మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను రండి, వచ్చేసేయండి. మనకు ఆడవాళ్ళకి షాపింగ్ అనగానే ఎట్లుంటుంది, ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. అది కూడా మగవాళ్ళు రాకుండా ఆడవాళ్ళు ఒక్కరు వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళు వస్తే మాత్రం జోబుకి టోపు పెట్టచ్చు, మనన్నైతే ఇంత రేట్లో కొనుక్కో అంత రేట్లో కొనుక్కో అని చెప్పేస్తారు. అవునా కాదా? మా పాప సంతోషం చూడండి, మామూలుగా లేదు అసలు. షాపింగ్ వెళ్తున్నామని, కానీ తనని తీసుకెళ్ళానని తనకు తెలియదు పాపం. తీసుకెళ్ళి మా చెల్లి వాళ్ళ ఇంటికాడ ఎత్తేస్తానమాట. మా మరిది ఉన్నాడు ఇంటికాడ, సో అతను చూసుకుంటాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా చెల్లి ఒక సర్ప్రైజ్ ఇస్తుందన్నమాట. వాళ్ళ పాపకి అంటే చాక్లెట్స్ తీసుకొచ్చిందంట. ఇంతో చాక్లెట్స్ ఉంటాయి కదా, అలా కస్టమైజ్ చేయించారు. చాలా బాగున్నాయి, నాకు కూడా తెలియదు అసలు. అన్ఎక్స్పెక్టెడ్ తనకి సర్ప్రైజ్ ఇస్తుందన్నమాట. చాలా చాలా బాగా వచ్చినాయి. ఒక 50 చాక్లెట్స్ అయితే కస్టమైజ్ చేయించారు. పాప ఏం చెప్తుంది, పిల్లలు ఎలా ఉంటారంటే నాకు తెలుసు నేను చూసినా అని చెప్పేసి అనుకుంటారు, కానీ తను నార్మల్ చాక్లెట్స్ అనుకుంది. తీరా చూసిన తర్వాత ఇవి ఎప్పుడు చేయించారు మమ్మీ అని చెప్పేసి షాక్ అయిందనమాట. ఎలా ఉంటారంటే పిల్లలు అన్నీ నాకు తెలుసు అన్నట్టే చేస్తారు, కానీ ఏది తెలియదు. అయినా ఈ రోజుల్లో పిల్లలు కాదండి బాబాయ్, పిడుగులు. అసలు తల్లిదండ్రుల మాట వినడమే మర్చిపోయారు. మన రోజుల్లో అయితే మా డాడీ అంటే గజగజగా ఉంటుండే, కానీ ఇప్పటికి పిల్లలు అస్సలు భయమే లేకుండా తయారవుతున్నారు. అలా తయారయ్యారు. ఆ రోజుల్లో కనీసం ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, కానీ అలా కాదు. ఇప్పుడు పిల్లలైతే ఆర్డర్ వేస్తున్నారు. నేను ఇక్కడికి వెళ్తా, నేను అక్కడికి వెళ్తా, తీసుకెళ్తావా తీసుకెళ్ళా. తప్పేది ఏముంది, వాళ్ళ నస భరించలేక ఇంకా తీసుకెళ్లాల్సిందే. ఆ గోల. కస్టమైడ్ చాక్లెట్స్ ఇంతకు ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ షీట్లో కామెంట్ చేయండి. బాగున్నాయి కదా, క్యూట్గా. ఇంకా ఇప్పుడైతే షాపింగ్ టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మా చెల్లి నేను, ఇది నా చెల్లి, దీంతో ఎప్పుడు నాకు లొల్లే ఉంటుంది. వాళ్ళ ఆయన తీసుకెళ్ళొచ్చుగా, వాళ్ళ ఆయన తీసుకెళ్ళదు. ఎందుకంటే వాళ్ళ ఆయనకు సెలెక్షన్ రాదు అని చెప్పేసి నన్నే తీసుకెళ్తుంది అనమాట. కాసేపు చిల్ అవుదామని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాము. మా పిల్లలు కూడా హాయ్ చెప్తున్నారు. తీరా టైంకి వాళ్ళు మాతో వస్తారనుకున్నారు, కానీ మా మరిది కేక్ షాప్కి అయితే తీసుకెళ్ళాడనమాట. మేము అలా షాపింగ్కి వెళ్తుంటే మరిదిని చూడగానే నాకు ఒక మెసేజ్ గుర్తుకొచ్చింది. మొన్న రీసెంట్గా వైరల్ అవుతుందిగా, వదిన మరదన్ల బంధం అని చెప్పేసి. అలా ఉంటుంది మాకైతే. ఇంతకీ మీకు స్కూటీ నడపడం వచ్చా? నాకు వచ్చండి బాబోయ్, నేర్చుకున్నాను. నా అంతటి నేనే నేర్చుకున్నాను అనమాట. కింద మడుతూ మీద మడుతూ ఫైనల్గా నేర్చేసుకున్నాను. ఇంకా మా చెల్లి క్లిప్ తీస్తుంది. అయినా కొన్ని ఫ్రెండ్తో షేర్ చేసుకోలేనివి కూడా అక్క చెల్లెలతో షేర్ చేసుకుంటారు. అవునా కాదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నాము. షాపింగ్ అనగానే ఎట్లుంటుందంటే, మనం షాపింగ్ కొనకపోయినా సరే నేత్రానందం అనమాట. మన ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది, ఏదైనా చీర నచ్చితే తీసుకునేదాకా మనసులో ఉండదు. అండ్ అలాగే షాపింగ్ వెళ్ళినప్పుడు అది కొనకపోయినా సరే కొన్నిసార్లు నేత్రానందం చూసి ఆనందపడతా అంటాం అనమాట. అవునా కదా? నాలా చూసి ఆనందపడింది వారు ఎవరున్నారు? ఇంకా ఫైనల్గా మేము కేక్ షాప్కి అయితే వచ్చామన్నమాట. బటర్స్కాచ్ కేక్ ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగుంది కేక్ అయితే. టేస్ట్ చూపిస్తాను లాస్ట్లో చూడండి. మా మరిదైతే వాళ్ళ పిల్లని తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారట. మేమైతే ఇంకా షాపింగ్ రెడీ అయిపోయాము. ఒక్క షాప్ తిరిగితే నచ్చుతుందా మనకి? అస్సలు నచ్చదు కదా. అది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? 10 షాపులు తిరుగుతాము, ఫస్ట్ ఎక్కడైతే చూస్తామో మళ్ళీ అక్కడికే వస్తాము. అవునా కాదా? అంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని, కానీ మనకు అలా కాదు కదా. చూడాలి, నచ్చాలి, కొనాలి, అలా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసాము, బట్ చాలా కాస్ట్ చెప్పాడు. మేము అడిగిన రేటుకు రాలేదు. ముందు ఫ్రంట్లో పెట్టారు కదా, ఒక్కొక్కటి 1200 అంట ఈచ్ వన్. నాకు చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఓకే సర్లే అని చెప్పేసి 700కి అడిగాము, బట్ ఇవ్వలేదు. సర్లే అని చెప్పేసి నెక్స్ట్ షాప్కి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా సేమ్ ఇదే, అసలు రేట్సే తగ్గించట్లేదు, అంత వర్త్ కూడా లేవన్నమాట. సో నాకు వర్త్ అనిపించలేదు. అయినా ఎంత తిరిగినా మన కంటికి నచ్చాలి, మనసుకు నచ్చాలి, అంతే కదా. ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తీసుకున్నాము. అక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ అదే ప్రైస్ చెప్పాడు. 1000 చెప్పాడు. వాళ్ళు 1000 చెప్పినందుకు మనం ఒక 600 700 ఇవ్వచ్చుగా, ఇవ్వరు. సర్లే అని చెప్పేసి నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ కూడా చూసాము, ఇది 1200 చెప్తున్నారు. బాబోయ్, అసలు అంటే అంత ప్రైస్ పెట్టేంత లేదన్నమాట. ఇవి ఫ్రాక్స్, ఇవి కూడా 700 చెప్పాడు. ఒక 100 రూపీస్ తగ్గించమంటే తగ్గించలేదు. సో ఇంకా సర్లే, చేసేది ఏం లేదు. కానీ ఫస్ట్ ఎక్కడైతే వెళ్ళామో అక్కడికే వెళ్ళామన్నమాట. మేము ఎన్ని తిరుగుతాం కదా, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామో అక్కడే వెళ్ళి నచ్చుతుంది అనమాట. ఎంతైనా సరే మనకు నచ్చింది తీసుకోవాలి. మేమైతే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. ఒక స్కర్ట్ అండ్ టాప్ తీసుకున్నాము. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ రెండు సెలెక్ట్ చేసాము. చాలా చాలా బాగుంది. ఫోటో యాడ్ చేస్తాను చూడండి. మా చెల్లి నాకు నచ్చింది మాత్రమే తీసుకుంటుంది, తనకి సెలెక్షన్ రాదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. మనం ఏదైనా అద్దం కనబడితే ఆడవాళ్ళం ఊరుకుంటామా, ఫోటోలు వీడియోస్ తీసుకోవాల్సిందే. సో నేను కూడా అలానే తీసుకున్నాను. ఫైనల్గా డ్రెస్ సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి రాలేదు, చెప్పుల షాప్కి అయితే వెళ్ళామన్నమాట. చెప్పులు తీసేసుకున్నాం పాపకి. నార్మల్గా డైలీ వేర్కి లేవంటే అక్కడ తీసేసుకున్నాను అనమాట. నన్ను తిప్పుతానే ఉంటుంది మా చెల్లి అయితే అసలు. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయింది. డెకరేషన్ అయితే చేయలేదు. డెకరేషన్ చేద్దాం అనుకున్నాం, కానీ అసలు ఆ గోడకు ఉన్నాయని చెప్పేసి మా చెల్లి ఏం చేసిందంటే, డెకరేషన్ క్లాత్ ఉంటుంది కదా,
ఆ క్లాత్ అయితే బుక్ చేసింది. ఇంకా మా పిల్లలు మామూలుగా అల్లరి చేయట్లేదు, రెడీ చేస్తుందనమాట పాపని. ఇంకా కోన్స్ అవన్నీ పెట్టేసి ఫైనల్గా డ్రెస్ అయితే వేసాము. చాలా చాలా బాగుంది డ్రెస్సు. ఇంకా ఫైనల్గా డెకరేషన్ క్లాత్ కట్టేసి మామూలుగా చిన్నగా మాకున్నంతలో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. నేనే వేశాను జుట్టు. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బర్త్డే గర్ల్ అనమాట తిను. ఇందుకో ఇదైతే బాగా నచ్చింది. డెకరేషన్ ఎప్పటికైనా ఉంటుంది. మా ముగ్గురు పిల్లలు కదా, ముగ్గురికి అవసరం వస్తుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేసింది. మా చెల్లె మామూలు కాదు అసలు. అయితే ఇక్కడ మా చిన్న చెల్లి మిస్ అయిందనమాట. సో తను కొంచెం హెల్త్ ఇష్యూ అనమాట. సో తను రాలేదు. ఇంకా లాస్ట్లో చూడండి, తను రాలేదు కాబట్టి అలా ఫ్యామిలీతో వీడియో కాల్లో ఉండి మరీ పిక్ దిగి పెట్టామన్నమాట. మేము ఏదైనా సరే ముగ్గురం కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాము, ముగ్గురం కలిసి ఉంటామన్నమాట. సో మాలాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కేక్ అవన్నీ తినిపించడం అయితే ఉంటుంది. అండ్ అలాగే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. మా మధ్యలో మా మరద అయితే ఎక్కిరిస్తూ ఉంటాడనమాట. ఇగో వీడియో తీస్తున్నా అని చెప్పేసి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తున్నాడు. ఇంకా మా పిల్లలు ఉంటే సరదా సరదాగా ఉంటుంది కదా. సో వీడియో అయితే చూసేయండి. వీడియో కొంతమంది అనుకోవచ్చు పెద్దగా ఎందుగా ఇప్పుడు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి అని చెప్పేసి. మనం ఎట్లాగో చేసుకోము, పిల్లల సరదాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో అందుకే అలా సెలబ్రేషన్ చేస్తామన్నమాట. ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ హడావిడి లేకుండా మామూలుగా సింపుల్గా కేక్ తెచ్చేసి అలా ఇలా సెలబ్రేషన్ చేసే తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసమే కదా. సో అందుకనే మనకున్నంతలో మనం చేసుకుంటాం అనమాట. పిల్లల హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాము. అంటే కోరికలు అడిగే స్టేజ్ నుంచి కోరికలు తీర్చే తల్లి స్టేజ్ వరకు వచ్చాం కాబట్టి, పేరెంట్స్ స్టేజ్ వరకు వచ్చాం కాబట్టి వాళ్ళు ఏది అడిగితే అది చేయాలి. అంటే వాళ్ళు ఏది అడిగితే అది చేయడం కాదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అన్నీ నేర్పించాలి. సో అందులో ఇదొక పాట అనమాట. ఇంకా మేము కేక్ తినిపించి అలా సరదా సరదాగా మాట్లాడుకొని కాసేపు ఫైనల్గా కేక్ తినేసి ఇంకా అలా కూర్చొని, పిల్లలు ఏదైనా అన్నం తినమంటే మాత్రం తినరు, కేక్ మాత్రం భలే తింటారు. కేక్స్ అయినా సిరిదిండ్లు ఇవైతే బాగా తింటుంది మా పాప. చూడండి కేక్ ఎంత బాగుందో. ఇక మా బుడ్డి చూడండి బాగుంది బాగుంది అంటుందన్నమాట. అట్లుంటుంది అనమాట. ఇంట్లో ఫుడ్ చేస్తే తినరు కానీ బయట మాత్రం తెచ్చినవి మాత్రం భలే తినేస్తారు. ఇంక ఇంతే వీడియో. మా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు బాయ్. ఇలా సరదా సరదాగా సాగిపోతుంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అందరికీ. లాస్ట్లో చూడండి వీడియో కాల్ యాడ్ చేసినాను.